గురు పౌర్ణమి పురస్కరించుకుని ఉండిలోని శ్రీరామ క్షేత్రమునందు భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. సీతమ్మ అమ్మవారు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, మహంకాళమ్మ, ఎంకమ్మ అమ్మవార్లకు చీర సారె సమర్పించారు. ఆలయంలో కోలాటాలతో మహిళలు సందడి చేశారు. మహిళలు చీర సారెలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు, రణస్థల మహంకాళి, అంగర రాంబాబు, ప్రసాద్ మాస్టారు తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీరామక్షేత్రంలో ఉన్నటువంటి కొలువై ఉన్న సీతా మహాలక్ష్మి అమ్మవారు శాకంబరి అవతారంలో ఈ రోజున దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులందరూ వారి వారి శక్తానుసారం అమ్మవారికి చీర సారె సమర్పించి గ్రామోత్సవం జరిగింది. ఊరేగింపుగా ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. ఇది చాలా గొప్ప విషయం. సంప్రోక్షణ శ్రీరామక్షేత్రం సంప్రోక్షణ జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి, ఆంజనేయ స్వామికి, అలాగే ఇప్పుడు అమ్మవారికి విశేషమైన పూజలు, కుంకుమ పూజలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా బాగా వస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీరామక్షేత్రం పౌర్ణమి సందర్భంగా ఉండి గ్రామంలో మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరామక్షేత్రంలో మరి ఈ రోజున సీతమ్మ వారు మరి శాకంబరి అవతారంలో మన దర్శనం ఇవ్వడం, మరి దీనికి గుండాబత్తుల సుబ్బారావు గారు దంపతుల ఆధ్వర్యంలో మరి గ్రామంలోని పుర ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఇచ్చేసి సారే చీర సమర్పించి మరి ఈ పుణ్యక్షేత్రానికి మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి చరిత్ర ఉంది. దీనికి ఆనంద్ మాస్టర్ గారు దీనికి ముందుకు వచ్చి ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాన్ని అభివృద్ధి చెందుతున్న కోసం అలాగే ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి రాబోయే రోజుల్లో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, మరి దానికి భక్తులందరూ కూడా గ్రామంలో ఈ రామక్షేత్రంలో దర్శించుకొని మరి ఈ గ్రామం సస్యశ్యామలంగా అన్నింటిగా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని శ్రీరాముడి దర్శనార్థం ఇక్కడికి వచ్చినట్టు ఆ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.